రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అధ్యాయం 11 శీర్షిక కాశీనగరంలో అద్భుత వ్యక్తి. నేను కాశీపట్టణాన్ని చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అందుకని బెంగాల్లో నా మిగిలిన అనుభవాల వివరణ పక్కన పెట్టేస్తాను. అలాగే పర్వత సానువుల్లో ఉన్న తమ ఆరామాన్ని దర్శించమని బుద్ధగయలో 3 లామాలు చేసిన విజ్ఞప్తిని వెనకకి నెట్టి కాశీకి ప్రయాణమయ్యాను. భయంకరమైన శబ్దం చేసుకుంటూ పెద్ద వంతెన మీదుగా మా రైలు కాశీ స్టేషన్లోకి ప్రవేశించటం, ఆ నగరంలోని అతి ప్రాచీన సమాజంపై ఆధునికత చేస్తున్న దండయాత్రలాగా నాకు అనిపించింది. ఎలాగైతేనే నా లక్ష్యమైన కాశీనగరం చేరాను. యాత్రికుల గుంపులను తోసుకుంటూ స్టేషన్లో నుంచి బయటకు వచ్చి బండిలో ఊరిలోకి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడి వాతావరణంలో నాకేదో తేడా కనిపించింది. ఎంత వద్దనుకున్నా ఏదో దుర్వాసన ఇబ్బంది పెడుతోంది. భారతదేశపు ఈ ప్రాచీన నగరంలో గాలి కూడా ఇంత పాతబడిపోయిందా అనిపించింది. కొద్దిసేపటికే ఈ వాతావరణాన్ని నేను భరించలేమోనన్న భయం ప్రారంభమైంది. బండి వెనకకి తిప్పించి మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోదామా అని ఆలోచించాను. ఆస్తికుడిగా ఉండి ఈ వాసన భరించే కంటే నాస్తికుడిని అనిపించుకొని మంచి గాలి పీల్చడం మేలని అనిపిస్తోంది. ఆధునిక యుగపు మార్పులను వ్యతిరేకిస్తూ పాతబడిపోతున్న ఈ దేశంలో ఎన్నో ఇతర ఇబ్బందికర పరిస్థితులకి అలవాటు పడినట్లే కాలం గడిచే కొద్దీ ఈ గాలికి కూడా అలవాటు పడతానన్న నమ్మకం బలంగా మరోవైపు లాగింది. ఓ కాశీపట్టణమా, భారతీయ సంస్కృతికి నువ్వు మూల బిందువు అన్న మాట నిజమే. కానీ నాస్తికులైన తెల్లవారు నుంచి కొన్ని విషయాలు గ్రహించి నీ పవిత్రతకి పరిశుభ్రతను కూడా జోడించు అని మనసులోనే ప్రార్థించాను. ఇక్కడి వీధులన్నిటినీ మట్టితో పాటు ఆవు పేడతో అలకడం వల్ల, ఈ ఊరు చుట్టూ ఉన్న కందకాన్ని తరతరాల నుంచి ప్రజలు చెత్త పారవేయడానికి ఉపయోగించడం వల్ల వాతావరణంలో ఈ దుర్వాసన అలుముకొని ఉంటుందని తర్వాత గ్రహించాను. భారతీయుల చరిత్రను అనుసరించి క్రీస్తుపూర్వం 1200 సంవత్సరాలకు ముందే కాశీనగరం ఉంది. మధ్యయుగాలలో ఆంగ్లేయులందరికీ కాంటర్బరీ నగరాన్ని సందర్శించడానికి యాత్రలు చేసినట్లు భారతీయులు దేశం నలుమూలల నుంచి ఈ కాశీనగరాన్ని దర్శించడానికి ప్రయాణాలు చేస్తారు. ధనవంతులు దరిద్రులు అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసము, అనారోగ్యంతో బాధపడేవారు తమ చివరి దినాలు గడపడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నగరంలో మరణించిన వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి చేరుకుంటాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. మర్నాడు కాశీనగరంలో అస్తవ్యస్తంగా విస్తరించి ఉన్న ఇరుకైన వీధులలో కాలినడకను తిరగడం ప్రారంభించాను. కాశీనగరంలో ఉండే తన గురువు గారిని గొప్ప యోగిగా వర్ణిస్తూ ఒక బొంబాయి మిత్రుడు ఇచ్చిన చిరునామా కోసమే నా ఈ ప్రయాసం. బాగా ఇరుకుగా ఉన్న ఈ సందులలో అనేక జాతుల వారు, అన్ని వయసుల వారు ఎదురవుతున్నారు. వీధులలో ఎక్కడ చూసినా కుక్కలు ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వేల సందున జపమాలలు తిప్పుకుంటూ కొన్ని వేల సార్లు ఉచ్చరించిన మంత్రాలనే మళ్ళీ మళ్ళీ వల్లిస్తూ నుదుటి నిండుగా భస్మధారణతో ఎందరో సన్యాసులు ఎదురవుతున్నారు. అలా నడుస్తూ భారతదేశపు హిందువులందరూ ఎంతో పవిత్రమైనదిగా భావించే స్వర్ణ మందిరం వద్దకు చేరాను. మందిర ద్వారం దగ్గర చేరిన సన్యాసుల తీరు పాశ్చాత్యులు ఎవరైనా ఏవగించుకునేటట్లు ఉన్నది. అంతులేని ప్రవాహంలా భక్తులు మందిరం లోపలికి బయటికి సాగిపోతున్నారు. అందరి చేతుల్లోనూ అందమైన పూలదండలున్నాయి. దర్శనమైన వారు ద్వారం వద్దనున్న స్తంభాలకి భక్తితో నుదురు తాకించి నిష్క్రమిస్తున్నారు. వారంతా ఒక పాశ్చాత్యుడిని అకస్మాత్తుగా చూసి చకితులవుతున్నారు. వారి మధ్యనే ఉన్నా కూడా దృగ్గోచరం కాని ఒక తెర నన్ను వారిని వేరు చేస్తున్నట్లు అనిపించింది. శివభగవానుడు కొలువు తీరిన ఈ మందిరం 2 స్వర్ణగోపురాలతో కనువిందు చేస్తోంది. లక్షలాది భక్తుల వెతలు వింటూ వారి ప్రార్థనలు, ప్రణామాలు, నైవేద్యాలు స్వీకరించే శిలామూర్తి అయిన ఆ శివభగవానుడు లోపల ఎక్కడో దాగి ఉన్నాడు. తరువాత కొద్ది దూరం వెళ్ళి ఒక కృష్ణమందిర ద్వారం వద్ద నిలబడ్డాను. గుడి అంతా గంటల శబ్దాలు, శంఖనాదాలతో మార్మోగిపోతోంది. కృష్ణుని బంగారు విగ్రహం ముందు భాగమంతా కర్పూర నీరాజనపు వెలుగుతో నిండిపోయింది. ఒక పూజారి బయటకు వచ్చి నా వంక తీవ్రంగా చూస్తూ ఉండటంతో అక్కడి నుంచి బయటపడ్డాను. ఈ కాశీనగరంలోని దేవాలయాలలో కొలువు తీరిన దేవతా విగ్రహాలు ఎన్ని ఉంటాయో ఊహకి కూడా అందటం లేదు. అత్యంత గంభీరంగా కనిపించే ఈ హిందువుల భక్తి ప్రదర్శన
ఒక్కొక్కప్పుడు హాస్యజనకంగా కనిపించినా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడి ఉంటుందనటంలో సందేహం లేదు. మరొక వీధిలో కొందరు విద్యార్థులు, యువకులు నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ నా పక్క నుంచి వెళ్ళారు. వాళ్ళందరూ కోపంగా, తీక్ష్ణంగా నా వైపు చూసుకుంటూ వెళుతుంటే అది రాజకీయాలకు సంబంధించిన ఊరేగింపేమోనని నాకు అనిపించింది. అన్ని రకాల వారికి కావలసిన వరాలు కురిపించే ఈ రాజకీయ మహమ్మారి వీరందరినీ తన కపట కబంధ హస్తాలలోకి లాక్కుంటున్నది కదా అని వాపోయాను. నా దగ్గరున్న చిరునామా ప్రకారం పెద్ద పెద్ద ఆవరణలతో అందంగా నిర్మింపబడిన ఇళ్లున్న ఓ వీధిలో ప్రవేశించాను. నేను వెతుకుతున్న ఇంటి ద్వారం మీద విశుద్ధానంద అని రాతి ఫలకం మెరుస్తున్నది. ఆ ఇంటి వరండాలో ఉన్న ఒక యువకుడిని గురువుగారు ఎక్కడా అని హిందుస్థానీలో అడిగాను. అటువంటి వారెవరూ అక్కడ లేరని తల అడ్డంగా ఊపాడు. ఈసారి విశుద్ధానంద గారు ఎక్కడా అని అడిగాను. దానికి కూడా తల అడ్డంగా ఊపాడు. అంటే బహుశా నేను చెప్పేదేమీ వినకుండా ఒక ఆంగ్లేయుడికి కావలసిన వారు అక్కడ ఎవ్వరూ ఉండరని ముందే నిర్ధారించుకొని నాకు జవాబు చెబుతున్నాడని అనిపించింది. అందుకని అతనిని వదిలేసి నేనే లోపలికి వెళ్ళాను. ఒక పెద్ద గదిలో శుభ్రవస్త్రాలు ధరించిన కొంతమంది అర్ధచంద్రాకారంలో నేల మీద కూర్చొని ఉన్నారు. వారి ఎదురుగా నెరిసిన గడ్డంతో ఒక వృద్ధుడు ఉన్నతాసనంపై ఉన్నాడు. తేజస్సు ఉట్టిపడుతున్న ఆయనను చూడగానే నేను వెతుకుతూ వచ్చిన మహానుభావుడు ఆయనే అని అర్థమైంది. 2 చేతులు జోడించి నమస్కరించాను. భారతదేశ వేదాంతము, మార్మికత, ఆధ్యాత్మికతల మీద అభిరుచితో ఈ విషయాల అన్వేషణలో భారతదేశమంతటా పర్యటిస్తున్న పాశ్చాత్య రచయితగా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. విశుద్ధానంద గారి గురించి చెప్పిన ఆయన శిష్యుడు తన గురువుగారు బహిరంగంగా ఎప్పుడూ తన శక్తులు ప్రదర్శించలేదని, అందులోనూ కొత్తవారి ముందు తన శక్తులు చూపించే అవకాశం లేనే లేదని చెప్పిన విషయం కూడా చెప్పాను. అయితే నాకు ఈ విషయం మీద ఉన్న గాఢమైన ఆసక్తిని గుర్తించి నా కోసం ప్రత్యేకంగా ఏమైనా శక్తులు ప్రదర్శించాలని వేడుకున్నాను. 70 ఏళ్ళు పైబడిన ఆ వృద్ధుడు నా మాటలకి ఏ విధంగా స్పందిస్తాడో అని ఆ గదిలోని శిష్యులందరూ ఆతృతగా ఆయన ముఖంలోకి చూస్తున్నారు. ఆయన తీక్ష్ణమైన దృక్కులు నా మీద స్థిరంగా కేంద్రీకృతమయ్యాయి. ఏదో అతీంద్రియ శక్తి నన్ను ఆవహిస్తున్న అనుభూతి కలిగింది. దగ్గరగా కూర్చున్న ఒక శిష్యుడి వైపు తిరిగి బెంగాలీలో అనుకుంటాను ఆయన ఏదో చెప్పారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న కవిరాజ్ పండిట్ గారిని తీసుకుని వస్తే తప్ప తమ గురువు గారితో భేటీ సాధ్యం కాదని ఆ శిష్యుడు స్పష్టం చేశాడు. ఆంగ్ల భాషతో మంచి పరిచయం ఉన్న తన శిష్యుడైన కవిరాజ పండితుడు దుబాసీగా వ్యవహరించడానికి అన్ని విధాలా అనువైన వ్యక్తి అని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. రేపు సాయంత్రం 4 గంటలకి ఆయనతో కలిసి రండి, నేను ఎదురు చూస్తూ ఉంటాను, విశుద్ధానంద మళ్ళీ అన్నారు. నేను బయటకు వచ్చి ఒక బండి మాట్లాడుకుని సంస్కృత కళాశాలకి, అక్కడి నుంచి మధ్యయుగాల్లోని ఇటలీ దేశ భవంతిలా కనిపిస్తున్న ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన మేడ మీద ఒక గదిలో చుట్టూ కుప్పలుగా పోసిన పుస్తకాలు, ప్రాచీన గ్రంథాలు పరిశీలిస్తూ నేల మీద కూర్చొని ఉన్నారు. నా రాకలోని ఆంతర్యం తెలియజేయగానే ముందు సందేహించినా మరునాడు నాతో విశుద్ధానంద గారి వద్దకు రావడానికి అంగీకరించారు. అక్కడి నుంచి గంగానది ఒడ్డుకు చేరి మా బండివాడిని పంపించేశాను. గంగానది ఒడ్డునే నడుస్తూ యాత్రికుల స్నానాల కోసం కట్టిన ఘాట్లని చూస్తూ నడక సాగించాను. ఎన్నో శతాబ్దాల నుంచి యాత్రికుల పదఘట్టనలతో నలిగిపోతూ గంగానదిలోకి అస్తవ్యస్తంగా పరుచుకుని ఉన్న మెట్ల మీదుగా నడుస్తూ నదిలోకి మునిగిపోతున్న దేవాలయాలను, ఒడ్డున ఉన్న ప్రాచీన నవీన భవంతుల గోపురాలను చూస్తూ ఉంటే పాత కొత్తల కలయికకి మంచి ఉదాహరణలుగా కనిపించాయి. ఇక్కడ ఎటు చూసినా గురు శిష్యుల సమూహాలే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గదులలోనూ వరండాలలోనూ పండితులు కంబళపై కూర్చుని బోధిస్తూ ఉంటే శిష్యులు వారి చుట్టూ కూర్చుని భక్తి శ్రద్ధలతో బూజు పట్టిన పాత సిద్ధాంతాల సారాన్ని గ్రహిస్తున్నారు. గడ్డం పెంచుకుని వింతగా కనిపిస్తున్న ఒక సన్యాసితో మాటలు కలిపితే ఆయన మట్టి రోడ్డు మీద దొర్లుకుంటూ 400 మైళ్ళు ప్రయాణం చేసి కాశీ నగరానికి వచ్చాడని తెలిసింది. ఇంకొక వింత వ్యక్తిని గురించి విచారిస్తే ఆయన తన చేతిని కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టుకునే ఉన్నాడని తెలిసింది. ఆయన చేతి కండలు కృషించిపోయి చేతిలోని మాంసము కండలు ముద్దలాగా గట్టిపడిపోయినాయి.
120 డిగ్రీల తీవ్రమైన సూర్యతాపాన్ని భరించలేక చిత్తచాంచల్యం కలిగితే తప్ప వీరు ఇటువంటి కఠినమైన పద్ధతులలో ఈ విధంగా వ్యర్థమైన భక్తిభావ ప్రకటన ఎందుకు చేస్తుంటారు అని నాకు అర్థం కాలేదు. మర్నాడు సరిగ్గా 4 గంటలకి నేను, కవిరాజ పండితులు, విశుద్ధానంద గారి ఇంటికి చేరాము. ఆ విశాలమైన గదిలో మరో 6 శిష్యులు కూడా ఉన్నారు. నేను ఆయన ఆసనానికి కొద్ది అడుగుల దూరంలో కూర్చున్నాను. నా వద్ద అద్భుతాలేమన్నా చూద్దామనుకుంటున్నావా అని ఆయన ప్రారంభించారు. తమరు అటువంటి అనుగ్రహం ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. అలా అయితే నీ చేతి రుమాలు నాకు ఇవ్వు, అది సిల్క్ది అయితే మరీ మంచిది అన్నాడు. ఆయన చెప్పేదంతా కవిరాజు గారు అనువదించి చెబుతున్నారు. ఒక భూతద్దము, సూర్యకాంతి మాత్రమే ఉపయోగించి నువ్వు కోరుకున్న సువాసనని సృష్టిస్తాను అన్నారు ఆయన. అదృష్టవశాత్తు నా దగ్గర సిల్క్ రుమాలు ఉన్నది. అది విశుద్ధానంద గారికి అందించాను. ఆయన ఒక చిన్న భూతద్దం తీశారు. ఆ సమయంలో సూర్యకాంతి సూటిగా గదిలో పట్టం లేదు. అందుకని తన శిష్యులలో ఒకరికి చిన్న అద్దం ఇచ్చి బయట ఎండలోకి పంపారు. ఆ శిష్యుడు ఆ అద్దం సాయంతో సూర్యకిరణాలని కిటికీ గుండా గది లోపల పడేటట్లు చేశాడు. ఇప్పుడు గాలిలో నుంచి సువాసనని సృష్టిస్తాను, నీకు ఏ సువాసన కావాలి అని అడిగారు. మల్లెపూల వాసనని సృష్టించగలరా అన్నాను. నా చేతి రుమాల్ని ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతిలోని భూతద్దంతో 2 సెకండ్లు సూర్యకాంతి ఆ రుమాల మీద పడేటట్లు చేసి తరువాత నా రుమాలు నాకు ఇచ్చారు. ముక్కు దగ్గర పెట్టుకోగానే మంచి మల్లెపూల వాసన గుబాళించింది. నేను రుమాలను పరిశీలించాను. ఏ విధమైన తేమ కానీ ఏదైనా సువాసన ద్రవ్యాన్ని చల్లిన జాడ కానీ లేదు. నేను ఆశ్చర్యంగా ఆయన వంక చూశాను. ఈ వింతని మళ్ళీ చూపించడానికి ఆయన అంగీకరించారు. ఈసారి నేను గులాబీ అత్తర్ వాసనని కోరుకున్నాను. నేను చాలా జాగ్రత్తగా ఆయన కదలికల్ని గమనించసాగాను. ఆయన చేతులలో కానీ ధరించిన వస్త్రాలలో కానీ సందేహించదగ్గది ఏదీ నాకు కనపడలేదు. మళ్ళీ నా చేతికి వచ్చిన రుమాలులో మరో మూల గులాబీ అత్తర్ పరిమళం విరజమ్మింది. మూడోసారి నేను వైలెట్ సువాసన కోరుకున్నాను. ఈసారి కూడా జయప్రదంగా నేను కోరిన సువాసన రుమాల్లోకి వచ్చింది. ఇదంతా చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడా విశుద్ధానంద గారి ముఖం నిర్వికారంగా ఉంది, కానీ ఏదో ఘనకార్యం సాధించిన భావం లేశమైనా లేదు. ఇదంతా ఏదో రోజు జరిగే కార్యక్రమం లాగానే ఆయన భావిస్తున్నారు. ఈసారి సువాసనని నేను చెబుతాను. ఒక్క టిబెట్టులో మాత్రమే పుష్పించే ఒక ప్రత్యేక పుష్పం యొక్క వాసనని తెప్పిస్తాను అకస్మాత్తుగా అన్నారు ఆయన. నా రుమాలులో 4వ మూల సూర్యకాంతి భూతద్దం ద్వారా పట్టేటట్లు చేసి నాకు ఇచ్చారు. 4వ సువాసన సృష్టించబడింది, కానీ అది ఏ పుష్పానిదో నేను గుర్తించలేకపోయాను. ఇదంతా ఒక అద్భుతమే. సంభ్రమంతో నేను ఆ రుమాలు జేబులో దాచుకున్నాను. ఈ రకరకాల సుగంధాలు ఆయన తన వస్త్రాలలో దాచుకున్నాడా? అలా ఎన్ని రకాలు దాచగలడు? ఎందుకంటే నేనే సువాసన కోరుకుంటానో ఆయన ఊహించలేడు కదా. ఆయన తన చేతులతో తన వస్త్రాలను తాకడం కూడా జరగలేదు. నాతో పాటు ఆయన చుట్టూ బాగా చదువుకుని బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న శిష్యులు 6 ఉన్నారు. ఆయన చేతిలోని భూతద్దం తీసుకుని పరిశీలించాను. అది సాదాసీదా భూతద్దమే కానీ ఏమీ ప్రత్యేకత లేదు. హిప్నాటిజం ద్వారా ఇది సాధ్యమైందా అని తేల్చుకోవడానికి నా బసకి వెళ్ళిన వెంటనే నా రుమాలుని ఇతరులకెవరికైనా వాసన చూపించాలని నిర్ణయించుకున్నాను. విశుద్ధానంద గారు మరో ప్రత్యేకమైన, సామాన్యంగా చేయని అద్భుతం ఒకటి చేసి చూపిస్తానన్నారు. అయితే ఆ అద్భుతం చేయటానికి తీక్ష్ణమైన సూర్యకాంతి కావాలి. అప్పటికే సాయంకాలం అయింది. కాబట్టి మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం వేళ వస్తే చనిపోయిన జీవికి తాత్కాలికంగా ప్రాణం పోసే ఆ అద్భుతం చూపిస్తానన్నారు. మర్నాడు మళ్ళీ విశుద్ధానంద గారి ఇంటికి వెళ్ళాము. ఏదైనా చిన్న జీవికి మాత్రమే ప్రాణం పోసి చూపించగలనని, సాధారణంగా ఏదైనా పక్షిపై ఈ ప్రయోగం చేస్తానని చెప్పారు ఆయన. ఒక పిచ్చుకని పట్టుకుని గొంతు నులిమేసి అది చనిపోయిందని రూఢి కావటానికి సుమారు 1 గంట సేపు మా ముందు ఉంచారు. అచేతనమైన కళ్ళతో, బిగుసుకుపోయిన దేహంతో ఉన్న ఆ పిచ్చుకలో ప్రాణం ఉన్న సూచనలేవి కనపడటం లేదు. ఆయన తన భూతద్దం తీసుకుని దాని ద్వారా సూర్యకాంతిని ఆ పక్షి కంటిలో పడేటట్లు చేశారు.
కొద్ది నిమిషాలు తదేకంగా ఆ పక్షి వైపే చూస్తూ ఉన్న ఆయన ఒక్కసారి నాకు అర్థం కాని భాషలో ఏదో మంత్రాన్ని ఉచ్చరించారు. మెల్లిగా ఆ పక్షి శరీరం మెలికలు తిరగసాగింది. ఇదివరకోసారి అవసాన దశలో ఉన్న ఓ కుక్క బాధతో మెలికలు తిరగడం చూసిన అనుభవం నాకు గుర్తుకు వచ్చింది. ఆ పిచ్చుక రెక్కలలో కొద్దిగా కదలిక వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే ఆ పిచ్చుక తన కాళ్ళపై నిలబడి అటు ఇటు నేలపై గంతులు వేయసాగింది. మరణించిన ప్రాణి మా కళ్ళ ముందే జీవం పోసుకున్నదన్నమాట. తర్వాత ఆ పక్షి గాలిలోకి ఎగిరి చూరికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరగసాగింది. నాకు ఇదంతా నమ్మశక్యంగా లేదు. నన్ను నేను తడిమి చూసుకుని నా చుట్టూ ఉన్న మనుష్యులు, నా ముందు జరుగుతున్నదంతా నిజమేనని, భ్రమ కాదని రూఢి చేసుకున్నాను. ఇంతలో మరో ఆశ్చర్యం. ఒక అరగంట అలా రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిన ఆ పిచ్చుక ఒక్కసారిగా గాలిలో నుంచి మా పాదాల వద్ద వచ్చి పడింది. ఇప్పుడు దాని శరీరంలో కదలిక, జీవము రెండూ లేవు. మీరు దాని జీవితాన్ని మరి కాసేపు పెంచగలరా అని ఆయన్ని అడిగాను. మీకు ఇప్పటికీ ఇంతవరకే చూపించగలను, ఒకంత అయిష్టంగా జవాబిచ్చారు ఆయన. గురువుగారు భవిష్యత్తులో ఇంతకంటే అద్భుత ప్రయోగాలు చూపించవచ్చని, ఆయనని ఒక వీధి ప్రదర్శకుడిగా భావించి అన్నీ ఒక్కసారే అడగవద్దని కవిరాజు గారు హితవు పలికారు. ఇప్పటి వరకు చూసిందే నాకు తృప్తి కలిగించింది. ఆయన మిగిలిన శక్తుల గురించి వినగానే నా ఆసక్తి అధికమైంది. ఆయన గాలిలో నుంచి తాజా ద్రాక్షపళ్ళు, శూన్యంలో నుంచి మిఠాయిలు సృష్టించగలరని, వాడిపోయిన పూలని ఆయన చేతిలోకి తీసుకుంటే అవి తమ సహజ సౌకుమార్యాన్ని, తాజాదనాన్ని పొందుతాయని అక్కడి వారు చెప్పారు. ఈ అద్భుతాల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఏమిటి? ఏదైనా సమాధానం సూచనప్రాయంగానైనా వస్తుందేమోనని చాలా ప్రయత్నించాను. అయితే ఈ అద్భుత మాంత్రికుడి మస్తిష్కంలో దాగిన ఆ రహస్యం తనకి అత్యంత ఆప్తులకు కూడా ఆయన ఇంతవరకు వెల్లడించలేదని తెలిసింది. తాను బెంగాల్లో జన్మించానని చెప్పారు ఆయన. ఆయనకు 13 ఏళ్లప్పుడు ఏదో విషపు పురుగు కుట్టిందట. దాని ప్రభావంతో పరిస్థితి విషమించి ఆయన బతకడని నిశ్చయించుకొని వాళ్ళమ్మ ఆ బాలుడిని గంగానది దగ్గరికి తీసుకెళ్ళిందట. శోకతప్తులైన కుటుంబ సభ్యులు ఆ బాలుడిని నదిలోకి తీసుకెళ్ళి ముంచటానికి ప్రయత్నిస్తే ఆశ్చర్యకరంగా ఆ బాలుడి శరీరం చుట్టూ నీటి మట్టం తగ్గిపోయిందట. ఆ బాలుడిని పైకి తెస్తే అంత ఎత్తు వరకు మళ్ళీ నీటి మట్టం పెరిగిందట. 2-3 సార్లు ప్రయత్నించినా ఇలాగే జరిగి ఆ బాలుడి మరణాన్ని గంగానది తిరస్కరించింది. ఒడ్డున కూర్చుని ఇదంతా గమనిస్తున్న ఒక యోగి కల్పించుకొని ఆ బాలుడు జీవిస్తాడని, చాలా అదృష్టవంతుడు, గొప్ప యోగి అవుతాడని చెప్పాడట. ఆ యోగి ఏదో ఆకుపసరు తీసి విషపు పురుగు కుట్టిన చోట పిండి వెళ్ళిపోయాడట. దాంతో ఆ బాలుడు పూర్తిగా స్వస్థత పొందాడు. అయితే ఈలోపే ఆ బాలుడి ఆలోచనలు, వ్యక్తిత్వము పూర్తిగా మారిపోయాయి. మిగతా పిల్లలలాగా ఇంటి పట్టున ఉండకుండా దేశమంతా పర్యటించడానికి, యోగిగా మారటానికి ఉత్సుకత చూపించడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత తన తల్లి అనుమతితో తనకు తగిన గురువుగారి అన్వేషణలో ఇల్లు వదిలి బయలుదేరాడు. ఆ అన్వేషణలో హిమాలయ ప్రాంతంలోని టిబెట్ చేరుకున్నాడు. యోగతత్వాన్ని గ్రహించి స్వయంగా అనుభవించిన గురువుల సేవ ద్వారానే తాను కూడా యోగి కాగలనన్న నిశ్చయంతో ఆ ప్రాంతంలోని గుహలలో ఏకాంత ధ్యానంలో ఉన్న కొందరు యోగులను దర్శించాడు. కానీ తన అన్వేషణ పూర్తి కాకుండానే నిరాశతో తిరిగి స్వగృహం చేరుకున్నాడు. మరికొన్ని సంవత్సరాలు గడిచినాయి, కానీ ఆయనలోని తృష్ణ తగ్గలేదు. మరోసారి హిమాలయ ప్రాంతానికి చేరి దక్షిణ టిబెట్లో తిరుగుతూ ఉన్నప్పుడు తాను ఎన్నాళ్లుగానో వెతుకుతున్న గురువుగారి దర్శనం లభించింది. ఈ వివరాలన్నీ చెబుతూ విశుద్ధానంద గారు చెప్పిన నమ్మశక్యంగాని ఓ విషయం, ఇదివరకైతే నేను వ్యంగ్యంగా నవ్వి ఉండేవాడినేమో, కానీ ఇప్పుడు నన్ను సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. అదేమిటంటే ఆ టిబెటన్ గురువుగారి వయస్సు 1200 సంవత్సరాలట. ఓ పాశ్చాత్యుడు తన వయసు 40 అని చెప్పినంత తేలిగ్గా విశుద్ధానంద గారు ఈ విషయం చెప్పారు. దీర్ఘాయుర్దాయాన్ని గురించి ఈ విధమైన అద్భుత విషయం వినటం నాకు ఇది 3వసారి. అడయార్ యోగి బ్రహ్మ నేపాల్లో ఉండే తమ గురువుగారి వయస్సు 400 సంవత్సరాలని చెప్పాడు. పశ్చిమ భారతంలో కలిసిన ఓ సాధువు హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి గారి వయస్సు 1000 సంవత్సరాలని చెప్పాడు. ఆ 2 సందర్భాలలోనూ నేను విన్నవి నమ్మశక్యం కాని విషయాలను కొట్టిపారేశాను. జీవిత దీర్ఘావధి గురించి
విశుద్ధానంద గారు వివరిస్తుంటే నేను ఇదివరకు విన్న 2 విషయాల గురించి పునరాలోచించాల్సి వస్తోంది. ఆ టిబెటన్ గురువు గారు యువకుడైన విశుద్ధానంద గారికి యోగశాస్త్ర విశేషాలు బోధించాడు. దానితో ఆయనకి అసాధారణమైన శారీరక మానసిక శక్తులు వశమైనాయి. సౌరశాస్త్రం అనే ఒక కొత్త విద్య కూడా ఆ గురువుగారు బోధించారు. అలా 12 సంవత్సరాల పాటు మంచుకొండల్లో కఠోర సాధన పూర్తి అయ్యాక విశుద్ధానంద గారు వెనకకి తిరిగి వచ్చారు. పూరీలో కొంతకాలం గడిపి తర్వాత కాశీ వచ్చి యోగశాస్త్రం నేర్పుతూ స్థిరపడ్డారు. ఆయన శిష్యులంతా సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన సంపన్నులైన వ్యాపారులు, భూస్వాములు, ఉన్నతోద్యోగులు మాత్రమే. నా అంచనా సరి అయిందో కాదో చెప్పలేను, కానీ ఆయన సామాన్య జనాలని ఆదరించరు అని నాకు అనిపించింది. నాకు చూపిన అద్భుతాలు ఎలా చేశారని ఆయనను ప్రశ్నించాను. నీకు చూపింది యోగశాస్త్ర పరిజ్ఞానం కాదు, అది సౌరశాస్త్ర ప్రయోగ ఫలితం. యోగశాస్త్రంలో యోగి సంకల్ప బలానికి, మనోనిశ్చయానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. అయితే సౌరశాస్త్ర పరిజ్ఞానానికి ఈ లక్షణాలు అవసరం లేదు. సౌరశాస్త్రం అనేది కొన్ని గొప్ప రహస్యాల సమాహారం. మీ పాశ్చాత్య భౌతిక శాస్త్ర పఠనం లాగానే ఈ సౌరశాస్త్రాన్ని పఠించవచ్చు అన్నారు. అంటే ఈ సౌరశాస్త్రం విద్యుత్తు, అయస్కాంత ధర్మాలకు చెందిన మీ ప్రయోగాలకు దగ్గరగా ఉంటుందన్నమాట అని కవిరాజు గారు వ్యాఖ్యానించారు. నాకేమీ అర్థం కాలేదని నా ముఖ కవళికలను బట్టి గ్రహించిన విశుద్ధానంద గారు ఇలా వివరించారు. మనం మాట్లాడుకుంటున్న ఈ సౌరశాస్త్రం కొత్త విషయమేమీ కాదు. ప్రాచీన కాలం నుంచి భారతీయ ఋషులకు తెలిసిన విషయమే. అయితే ఎవరో కొద్ది మందిని తప్పిస్తే భారతదేశం ఈ అమూల్య విజ్ఞాన సంపదని కోల్పోయిందనే చెప్పవచ్చు. సూర్యకిరణాలలో ప్రాణశక్తి ఉంటుంది. అది ఆకాశ సంబంధమైన ఒక సూక్ష్మ శక్తి. దీనిని లోపరుచుకుంటే అద్భుత శక్తులు స్వాధీనమవుతాయి. ఈ ప్రాణశక్తిని కిరణాల నుంచి వేరు చేసే రహస్యాన్ని తెలుసుకుంటే నువ్వైనా సరే అద్భుతాలు చేయవచ్చు అన్నారు ఆయన. ఈ సౌరశాస్త్రాన్ని మీ శిష్యులకు బోధిస్తున్నారా అని అడిగాను. ఇంకా లేదు, కానీ ఆ ప్రయత్నం మొదలైంది. కొంతమందిని ఎంపిక చేసి ఆ రహస్యాలు వారికి బోధిస్తాము. ఈ విషయానికి సంబంధించిన తరగతులు, ప్రదర్శనలు, ప్రయోగాల కోసం ఇప్పటికే ఒక భవనం నిర్మాణంలో ఉన్నది అన్నారు ఆయన. మరి మీ శిష్యులు ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నారు? ప్రస్తుతం యోగశాస్త్రంలో వారికి శిక్షణ ఇస్తున్నాం అన్నారు ఆయన. కవిరాజ పండితులు ఆ భవనం చూడటానికి నన్ను తీసుకెళ్లారు. చాలా అంతస్తులతో యూరోపియన్ శైలిలో నిర్మించబడ్డ భవనం అది. ఇటుకలతో నిర్మించిన ఆ భవనంలో కిటికీలు ఉండాల్సిన స్థలాలన్నీ ఖాళీగా వదలబడి ఉన్నాయి. ఈ భవనంలో చేసే ప్రయోగాలన్నీ సూర్యకిరణాలని పరావర్తనం చెందించడం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, చివరగా రంగు లేని గాజు పలకలు ఈ ఖాళీలలో అమర్చాలని వారి ఆలోచన. ఆ ఖాళీలు పూరించడానికి కావలసినంత వైశాల్యం గల గాజు పలకలు తయారు చేసే కర్మాగారాలు భారతదేశంలో లేకపోవడం వల్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని కవిరాజు గారు చెప్పారు. నేను ఆ సైజు గాజు పలకల తయారీ గురించి ఇంగ్లాండ్లో ఏమైనా కనుక్కోగలనా అని నన్ను అడిగారు. అయితే ఈ గాజు పలకల పరిమాణం విషయంలో విశుద్ధానంద గారు చాలా పట్టింపుతో ఉన్నారని కూడా చెప్పారు. ఆ పరిమాణాలు ఏమిటంటే, ప్రతి గాజు పలక 12 అడుగుల పొడుగు, 8 అడుగుల వెడల్పు, 1 అంగుళం మందం ఉండాలి. గాజు పలకలలో ఏ విధమైన గాలి బుడగలు లేవని తయారీదారు హామీ ఇవ్వాలి. రంగుటద్దాలు కూడా పారదర్శకంగా ఉండాలి. ఈ భవనం చుట్టూ విశాలమైన తోట పెంచారు. ఎత్తైన పోక చెట్లతో ఆ భవనం ఉనికి బయట వారికి తెలియటం లేదు. మేము మళ్ళీ వచ్చి విశుద్ధానంద గారి ముందు కూర్చున్నాము. విశుద్ధానంద గారు ఒక్క క్షణం నా వైపు చూసి మళ్ళీ తన ముందున్న గ్రంథం మీద దృష్టి సారించారు. ఆయన గాంభీర్యం ఛేదించి ఆయనలోకి చూడటానికి నేను చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆయన మనస్సు దుర్భేద్యమైన మందిరంలాగా అనిపించింది. నేను ఒక్కసారి అడగగానే ఆయన అద్భుతాలు చేసి చూపించిన మాట నిజమే. కానీ అదే సమయంలో నేను ఛేదించలేని ఒక రకమైన మానసిక అడ్డంకిని కూడా ఆయన మా మధ్య కల్పించినట్లున్నారు. నన్ను ఆయన సాదరంగా ఆహ్వానించినా నాబోటి పాశ్చాత్య శిష్యులకి, అన్వేషకులకి ఇక్కడ స్థానం లేదన్నమాట. మా టిబెటన్ గురువు గారి అనుమతి లేనిదే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించలేను.
నా మనసులోని ఆలోచనని చదివినట్లు ఆయన అకస్మాత్తుగా చెప్పడంతో నా ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. అయితే తొందరపడి ఎవరి వద్ద శిష్యుడిగా చేరే ఉద్దేశం నాకు లేదు. ఎంతో దూరంలో టిబెట్లో ఉన్న మీ గురువుగారితో మీరు ఎట్లా సంభాషించగలరు అన్న నా ప్రశ్నకి సమాధానంగా, అంతర్గతంగా మేము ఎప్పుడూ భాషించుకుంటూనే ఉంటాము అని జవాబిచ్చారు ఆయన. వింటున్నానే కానీ ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. పరిపరి విధాల పోతున్న నా ఆలోచనలని కూడదీసుకుంటూ, మహాశయ, జ్ఞానసిద్ధి పొందడం ఎలాగో చెప్పగలరా అని అసంకల్పితంగా అడిగాను. యోగ సాధన చేయకుండా జ్ఞానసిద్ధి ఎలా కలుగుతుంది ఎదురు ప్రశ్నించాడు ఆయన. యోగశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని సాధన చేయటానికి ఒక మంచి గురువు అవసరమని, కానీ అలాంటి గురువులు దొరకడం కష్టమని విన్నాను అన్నాను. ఎప్పుడైతే అర్హత గల శిష్యుడి మనస్ఫూర్తిగా కోరుకుంటాడో అప్పుడు గురువుగారు సిద్ధంగానే ఉంటారు. ఎవరైనా ముందు తమని తాము సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా అతనికి గురువుల పరిచయం కలుగుతుంది. మానవ దేహంతో గురువుగారి పరిచయం కాకపోయినా సాధకుడి అంతరాత్మకి గురు దర్శనం అవుతుంది అని వివరించారు ఆయన. అయితే ఈ ప్రక్రియ ఎలా ప్రారంభించాలి అని మళ్ళీ అడిగాను. నీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు కొంతసేపు నేను చూపించబోయే సులభ పద్ధతిలో కూర్చోవడం ప్రారంభించు. కోపాన్ని, కోరికని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు. ఇలా చెబుతూ విశుద్ధానంద గారు పద్మాసనంలో కూర్చోవడం ఎలాగో చూపించారు. పద్మాసనం గురించి నాకు ఇదివరకే తెలుసు. అయితే 2 కాళ్ళు మడిచి మెలివేసి చేసే ఈ ఆసనం సులభమైనదని ఆయన ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఇంత కష్టమైన ఆసనం ఏ పాశ్చాత్యుడైనా ఎలా వేయగలడు? ఆశ్చర్యపోయాను నేను. మొదట్లో కష్టంగా ఉండేవాటి నిజమే, కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాధన చేస్తే తేలికవుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఒక నిర్ణీత సమయం దీనికి కేటాయించి ఆ సమయంలో తప్పకుండా సాధన చేయటం. మొదట్లో 5 నిమిషాలు చాలు. 1 నెల తర్వాత 10 నిమిషాలకి, 3 నెలల తర్వాత 20 నిమిషాలకి పెంచవచ్చు. అయితే వెన్నెముక నిటారుగా నిలపడం కూడా ముఖ్యం. ఈ ఆసనం వల్ల శరీర దార్ఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. యోగ సాధనలో ముందుకెళ్ళాలంటే ఈ ప్రశాంతత చాలా అవసరం అన్నారు ఆయన. అంటే శారీరక నియంత్రణ కలిగించే యోగాన్ని బోధిస్తారన్నమాట అన్నాను. అవును, అయితే శారీరక నియంత్రణ నేర్పే యోగం కంటే మానసిక నియంత్రణ నేర్పే యోగం గొప్పదని అనుకోవక్కర్లేదు. ఎలాగైతే ప్రతి మనిషి ఆలోచించటము, పని చేయటము రెండూ చేస్తూనే ఉంటాడో అలాగే ఈ రెండింటికి కూడా సాధన అవసరమే. శరీరం మనసుతో కలిసి పనిచేస్తుంది, అలాగే మనసు శరీరంతో కలిసి పనిచేస్తుంది. ఈ రెండింటిని విడదీసి చూడలేము. మరిన్ని ప్రశ్నలకి విశుద్ధానంద గారు సిద్ధంగా లేరని అర్థమవుతున్నా నా చివరి ప్రశ్న సంధించాను. జీవితానికి ఏదైనా గమ్యం కానీ పరమార్థం కానీ ఉందంటారా అని. ఒక పాశ్చాత్య నాస్తికుడు మాత్రమే ఇటువంటి అర్థం లేని ప్రశ్న వేయగలడన్నట్లు అక్కడున్న శిష్యులు, అనుచరులు చిరునవ్వు నవ్వారు. హిందూ మత గ్రంథాలన్నీ భగవంతుడే అన్నిటికీ మూలమని, అందరికీ గమ్యమని ఘోషిస్తున్నాయి కదా, ఈ మాత్రం తెలియదా అని వారి అభిప్రాయం కావచ్చు. విశుద్ధానంద గారు సమాధానం ఇవ్వకుండా కవిరాజు గారి వైపు చూశారు. సమాధానం ఆయన నుంచి వచ్చింది. ఒక గమ్యం తప్పకుండా ఉంది. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించి భగవంతునిలో ఐక్యమవటమే ఆ గమ్యం అన్నారు ఆయన. తరువాత గంటసేపు ఆ గదిలోని వారంతా మౌనంగా ఉన్నారు. విశుద్ధానంద గారు ఒక బెంగాలీ పుస్తకం తిరగేస్తుంటే శిష్యులంతా ధ్యానంలోకి, నిద్రలోకి జారుకున్నారు. నాకు కూడా ఒక విధమైన మత్తు ఆవహిస్తున్నట్లు అనిపించింది. ఇంకాసేపు ఉంటే నేను కూడా మగత నిద్రలోకో పారవస్యంలోకో జారిపోయేటట్లున్నాను. ఆ పరిస్థితి రాకముందే విశుద్ధానంద గారి వద్ద సెలవు తీసుకుని బయటపడ్డాను. కొద్దిగా ఆహారం తీసుకుని కాశీనగరం ఇరుకు వీధులలో నా పర్యటన కొనసాగించాను. భారతదేశపు నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుంది ఈ నగరం. అంతేకాదు భక్తి శూన్యులకు, ఆకతాయిలకు, దుష్టులకు కూడా ఇక్కడ కొదవలేదు. భక్తులను వేధించే పూజార్ల గురించి చెప్పనే అక్కర్లేదు. సాయంత్రపు పూజా కార్యక్రమాలకి భక్తులను ఆహ్వానిస్తున్నట్లు అన్ని దేవాలయాలలో గంటలు మోగుతున్నాయి. సూర్యాస్తమయంతో పాటే మసీదుల్లో ప్రార్థనలు మొదలయ్యాయి. నేను గంగానది ఒడ్డున చల్ల గాలిని అనుభవిస్తూ కూర్చున్నాను. విభూతి ధరించిన
ఓ బిచ్చగాడు నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది. నేను అనుకున్నంతగా భారతీయాత్మని నేను అర్థం చేసుకోలేదని నాకు అనిపించింది. జేబులోనున్న కొన్ని నాణ్యాలు తీసి ఆ బిచ్చగాడికి ఇచ్చాను. నా ఆలోచనలన్నీ విశ్వంలోని రహస్యాలతో ఆడుకుంటూ మరణించిన పక్షికి ప్రాణం పోసిన విశుద్ధానంద గారి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యకాంతిలోని శక్తుల గురించిన ఆయన వివరణ నన్ను ఆశ్చర్యపరచలేదు. విజ్ఞాన శాస్త్రంలోని నూతన ఆవిష్కారాలు సూర్యకాంతికి ఉన్న ఈ శక్తుల గురించి చాలా సమాచారాలు అందిస్తున్నాయి. కానీ ఆయన ప్రదర్శించిన శక్తులకి సమాధానం నేను వేరే చోట వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. పశ్చిమ భారతంలో విశుద్ధానంద గారు చేసిన 2 అద్భుతాలలో ఒకదానిని చేయగలిగిన వారు ఇద్దరుండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరూ గత శతాబ్ది చివరిలో మరణించారు. అయితే వారిద్దరికీ అటువంటి శక్తి ఉండేదనటానికి నమ్మకమైన ఆధారాలు నాకు దొరికాయి. ఆ ఇద్దరి విషయంలోనూ సువాసన ద్రవ్యపు చుక్కలు ఆ యోగుల అరచేతులలో ప్రత్యక్షమయ్యేవి. ఒక్కోసారి ఆ సుగంధం గది నిండా వ్యాపించేది. విశుద్ధానంద గారికి కూడా అటువంటి శక్తి ఉంటే తన అరచేతిలోని సుగంధాన్ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్లు నటిస్తూ రుమాలికి అంటించడం కష్టమేమీ కాదు. అప్పుడు సూర్యకాంతిలో నుంచి సువాసన సృష్టించినట్లు నటించడం ఒక భ్రమ కల్పించడానికే అవుతుంది. విశుద్ధానంద గారు ఈ రహస్యాన్ని తన శిష్యులు ఎవరికీ చెప్పకపోవడం కూడా నా సందేహాన్ని బలపరుస్తోంది. ఈ రహస్యాలు తెలుసుకోవాలనుకునే వారి దృష్టి మరల్చడానికే ప్రయోగశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు. సేకరణ సాధ్యం కాని గాజు పలకల అవసరాన్ని ఆ భవన నిర్మాణానికి కల్పించి వాళ్ళు ఎప్పటికీ వేచి ఉండే పరిస్థితిని కల్పించారని అనిపించింది. ఈ సూర్యకాంతి ప్రభావం కేవలం భ్రమే అయినా సువాసన సృష్టికి ఆయన అవలంబిస్తున్న పద్ధతి ఏమిటి? యోగ సాధనతో ఈ శక్తిని కూడా సాధించవచ్చునేమో నాకు తెలియదు. ఈ అద్భుత ప్రదర్శనకి సరైన ఆధారం నేను గ్రహించలేకున్నా విశుద్ధానంద గారు చెప్పినట్లు సూర్యకాంతి ద్వారానే ఇది సాధ్యమవుతున్నదని నమ్మటానికి నేను సిద్ధంగా లేను. అయినా దీనికోసం నా బుర్ర బద్దలు కొట్టుకోవటం ఎందుకు? నేను చూసిన ఈ వివరాలన్నీ గ్రంథస్థం చేయటమే నా పని. అంతేగాని చూసిన వాటన్నిటి రహస్యాలు కనిపెట్టడం నా లక్ష్యం కాదు కదా. ఈ విధంగా భారతదేశ రహస్యాలు ఎన్నో ఎవరికీ తెలియకుండా శాశ్వతంగా సమాధి అవుతాయేమోనని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే విశుద్ధానంద గారు కానీ ఆయన శిష్యులు ఎవరైనా కానీ శాస్త్రజ్ఞుల ముందు బహిరంగంగా ఈ అద్భుత శక్తుల్ని ప్రదర్శించినా ఆ శక్తుల వెనుక ఉన్న రహస్యాలను వారు తెలియచేస్తారని మాత్రం నేను అనుకోను. నా అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు. ఆయన చనిపోయిన పక్షికి ఎలా ప్రాణం పోయగలిగాడు? తన జీవితకాలాన్ని ఇచ్ఛానుసారం పెంచుకుంటూ పోగలిగిన యోగి గారి కథనం మాటేమిటి? నిజంగా ప్రాచ్య దేశాల్లోని కొందరు యోగుల వద్ద జీవితకాలాన్ని పెంచే రహస్యాలు ఏమన్నా ఉన్నాయా? ఈ అంతరంగ మథనం చాలించి స్వర్గానికి నెలవైన ఆకాశం వైపు నా దృష్టి సారించాను. అనంతకోటి నక్షత్రాలతో నిండిన విశాలాకాశం విభ్రమం కలిగిస్తున్నది. అందులోనూ ఉష్ణమండలాలలో ప్రకాశించినట్లుగా నక్షత్రాలు మిగిలిన చోట ప్రకాశించవు. నా చుట్టూ ఉన్న ఇళ్ల వైపు దృష్టి మరల్చాను. ఆ రాత్రివేళ చుట్టూ ఉన్న నీడలు, కదిలే ఆకారాలు, దూరంగా నదిలో నెమ్మదిగా కదులుతున్న పడవలు, కొన్ని చోట్ల ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపాలు, పైన నక్షత్రాలు అన్నీ కలిసి ఒక స్వప్నలోకాన్ని తలపిస్తున్నాయి. ఈ విశ్వమంతా మాయ లేక మిథ్య అనే భారతీయ సిద్ధాంతం నా మనస్సును ఆవహిస్తూ ఈ మానసిక భ్రాంతిని కల్పిస్తున్నదని అనుకుంటాను. విశ్వాంతరాళలలో నిరంతర భ్రమణం చేసే ఈ భూగోళంలో మరెన్నో వినూత్న అనుభవాల కోసం నేను మానసికంగా సిద్ధమవుతున్నాను. నా పక్క నుంచి ఎగురుకుంటూ వెళ్ళిన ఓ పక్షి అరుపుతో సుఖానుభవాలు, దుఃఖోద్వేగాలతో నిండిన జీవితమనే ఈ లోకంలోకి మళ్ళీ తిరిగి వచ్చాను.